హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే బిజినెస్ బస్. మన ముందు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు అనిల్ కుమార్ బచ్చు గారు, స్టాక్ మార్కెట్ అనలిస్ట్. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సో ఇప్పుడు ట్రేడింగ్ అంటుంటారు, ట్రేడింగ్ అని. ట్రేడింగ్ బెటరా, ఇన్వెస్ట్మెంట్ బెటరా? అసలు దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది? యా, సో వెరీ గుడ్ క్వశ్చన్ అండి. రిలవెంట్ క్వశ్చన్. చాలామంది రెండింటిని సేమ్ అనుకుంటాము. సో ట్రేడింగ్ ఈజ్ డిఫరెంట్, ఇన్వెస్టింగ్ ఈజ్ డిఫరెంట్. ట్రేడింగ్ మైండ్ సెట్, ట్రేడింగ్ అంటే ఏంటంటే షార్ట్ టర్మ్. నీ పర్స్పెక్టివ్ ఏంటంటే నాకు తొందరలో ఒకటి కొంటున్నాను, అమ్ముతున్నాను. ట్రేడింగ్ అంటే ఏంటి? జస్ట్ వర్తకం. బేసికలీ ఒక స్టాక్ కొంటున్నాము, అమ్ముతున్నాము. ఇట్ కుడ్ బి, ఇప్పుడు ఈ కేసులో స్టాక్ మార్కెట్లోనేమో స్టాక్స్ ఒక ఈక్విటీస్ ఆఫ్ వన్ కంపెనీ, వేరాజ్ ఫిజికల్గాను ఏదైనా బట్టలు కొంటున్నావు, ఆర్ ఫ్రూట్స్ కొంటున్నావు, ఆర్ ఏదైనా యూనో ధాన్యం ఏదైనా కొంటున్నా కానీ ట్రేడింగ్ ఈజ్ నథింగ్ బట్ ఒక దగ్గర కొనడం, ఒక దగ్గర అమ్మడం. ఆ ప్రైస్ డిఫరెన్స్ ఈజ్ యువర్స్. యూజువల్లీ ఏంటంటే స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ఏంటంటే యూజువల్లీ షార్ట్ టర్మ్ కోసం, అంటే ప్రాబ్లీ విత్ ఇన్ ఏ డే ఆర్ విత్ ఇన్ 15-20 days ఆర్ మ్యాక్సిమం ఒక 1 month ఆర్ 2 months లోపల నువ్వు ఒక స్టాక్ని కొంటున్నావు విత్ ఎ పర్పస్ టు గెయిన్ మనీ ఇన్ షార్ట్ టర్మ్, అంటే ఎక్కువ రోజులు కాదు. వెరాజ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే యూజువల్లీ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఎ లాంగర్ టర్మ్. ఇక్కడ ఏంటంటే నువ్వు నీ యాసెట్లో ఇన్వెస్ట్, ఏదైనా సరే స్టాక్స్ సేమ్ ఇదే ఈక్విటీస్ తీసుకుందాం, ఇక్కడ కూడా మనం కొంటున్నాం, బట్ ఇమ్మీడియట్గా నాకు గెయిన్ అవసరం లేదు. ఇన్వెస్ట్మెంట్ ఈజ్ వెయిట్ అండ్ వాచ్. ఓకే, మనం ఏంటంటే ఒక బేసికల్లీ ఎగ్జాంపుల్ మనం ఇదే తీసుకుంటే, రైతు చేసేది ఇన్వెస్ట్మెంట్. రైతు మొత్తం పొలం దున్నేసి మొత్తం విత్తనాలు నాటి దాన్ని జాగ్రత్తగా ఏమంటారు కాపాడుకొని ఒక 6 నెలలు పండిస్తే సో విత్తనం నుంచి మళ్ళీ ధాన్యం అనేది వస్తుంది. అదే ఎవరైతే ధాన్యం కొనేసి మీ లోకల్ మన ఊర్లో వ్యక్తి కానీ లేకపోతే ఊర్లో ట్రేడర్ కానీ కొనేసి ఇంకొక హోల్సేలర్కి అమ్మడం, అది ట్రేడింగ్. సో సేమ్ థింగ్, సిమిలర్లీ సంథింగ్ హియర్. అక్కడ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది, ఇక్కడ ట్రేడర్ ఎక్కువ రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడ బెటర్ ఉంటే అక్కడ అమ్మేస్తాడు. సో దీనివల్ల చాలా మంది నష్టపోతుంటారు కూడా. అవును, ట్రేడింగ్లో 90% ఆఫ్ ద, ఒక డేటా ఏంటంటే 90% ఆఫ్ ద ట్రేడర్స్ లూజ్ మనీ. స్టాక్ మార్కెట్ డేటా, సెబీ డేటా ఇది. సో సెబీ డేటా ప్రకారం ఓన్లీ 10% ఆఫ్ ద పీపుల్ ట్రేడర్స్. ఇన్వెస్ట్మెంట్లో తక్కువ నష్టాలు ఉంటాయి, ఎందుకంటే నువ్వు పర్పసే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. యూజువల్లీ ఏ స్టాక్ అయినా, ఏ కంపెనీ అయినా సరే గ్రో అవ్వడానికే బిజినెస్ ఆపరేట్ చేస్తూ ఉంటుంది. ఒక షార్ట్ టర్మ్లో దాని పర్ఫార్మెన్స్ అప్ అండ్ డౌన్ అవ్వచ్చు, కానీ లాంగ్ టర్మ్లో మాత్రం కంపల్సరీ గ్రో అవుతాయి. సో నీ ఇన్వెస్ట్మెంట్ హొరైజన్ కూడా నువ్వు 6 నెలల 2 years 3 years 4 years అని ఓపిక పడితే కంపల్సరీ ఆ కంపెనీ గ్రోత్ రేట్ తగ్గట్టు స్టాక్ కూడా పెరుగుతుంది, నీ వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది. బట్ ట్రేడర్ ఏంటంటే అంత ఓపిక ఉండదన్నమాట. సో క్విక్గా గెయిన్ చేసుకోవడం, క్విక్గా అమ్మేయడం. సో ప్రతిసారి అందరికీ లాభాలు వచ్చే అవకాశాలు లేదు, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ట్రేడింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, లాభాలు పొందే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ నాలెడ్జ్ ఉండుంటుంది. సెకండ్, దాని గురించి చాలా చదువుతారు అండ్ దాన్ని మెయిన్ ప్రొఫెషన్గా తీసుకుంటారు, ఆర్ సమ్ ప్రొఫెషనల్ అడ్వైస్ తీసుకుంటారు, రెగ్యులర్గా కోర్స్ చేస్తూ ఉంటారు, రెగ్యులర్గా మార్కెట్ని ఫాలో అవుతూ ఉంటారు. సో ఇదన్నీ తెలుసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. సో తొందరలో చాలామంది పొడగొట్టుకునే 90% ఎవరైతే పొడగొట్టుకుంటున్నారో థర్డ్ పార్టీ ఎవరో ఇన్ఫ్లుయెన్స్ వల్ల, వాళ్ళు సంపాదిస్తున్నారని నేను సంపాదించాలనే గ్రీడ్ వల్ల, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, ఫోమో అంటాము. సో వాళ్ళు చేస్తున్నారు, నేను ఎందుకు చేయకూడదు, నేను ఇంత చదువుకున్నాను. కానీ ట్రేడింగ్ చదువుకోవడం వేరు, నీకు జనరల్గా నాలెడ్జ్ ఉండడం వేరు. సో మార్కెట్స్ కూడా చాలా టైం స్పెండ్ చేయాలి, నేర్చుకోవాలి. అప్పుడే నీకు మార్కెట్స్ ఎలా మూవ్ అవుతున్నాయి, ఏ స్టాక్ ఎలా మూవ్ అవుతుంది, ఎటువంటి సెక్టర్ ఎలా మూవ్ అవుతుంది, ఆ ఇండస్ట్రీ సైక్లికల్ నేచరా కాదా, ఆ స్టాక్, ఆ కంపెనీలో, ఆ ఇండస్ట్రీలో ఈ స్టాక్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, దీనికి మార్కెట్ షేర్ ఏంటి, సో మెనీ థింగ్స్, టెక్నికల్సే కానీ ఫండమెంటల్సే కానీ అన్నీ చూడాల్సి వస్తుంది. అప్పుడు అది నేర్చుకోవడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. అందుకోసం ఏంటంటే ట్రేడింగ్ అనేది అందరూ చేయాల్సిన పని కాదు. కొంచెం నేర్చుకొని దానికి సంబంధించిన కావాలంటే ఒకరి అడ్వైజర్ లేకపోతే ఎవరిదైనా నేర్చుకొని, ఎవరిదైనా సలహా తీసుకొని చేయడం కొన్ని రోజులు. దాని తర్వాత ఓపిక అండ్ ఎట్ ద సేమ్ టైం నీకు రిస్క్ కెపాసిటీ పెరిగింది. యూజువల్లీ ఏమవుతుందంటే చాలామందికి ఓపిక ఉండదు. క్విక్ మనీ పేర్ లేని స్టాక్స్ కొనడం, ఆర్ జస్ట్ ర్యాండమ్గా న్యూస్లో ఇది స్టాక్ విన్నామని అది కొనడం, అది పడిపోతుంది, ఆ తర్వాత లాస్ అవ్వడం, మళ్ళీ ఇంకో దానికి మూవ్ అవుతాం. సో ఎటువంటి ట్రేడింగ్ ప్లాన్ ఉండదు, మళ్ళీ ఎటువంటి రిస్క్ ప్లాన్ ఉండదు. అంటే ఎంత
మనం ఎంతవరకు నష్టపోయినంతవరకు నేను ఉంచుకుంటాను స్టాక్, ఎంత పెరిగితే నేను అమ్మేస్తాను. సో ఎటువంటి రిస్క్ ప్లాన్ లేకుండా, ఎటువంటి నాలెడ్జ్ లేకుండా, ఎటువంటి అనుభవం లేకుండా పెద్ద క్యాపిటల్తో ట్రేడింగ్లోకి దిగొద్దు. సో బెస్ట్ మెథడ్ ఏంటంటే, ట్రేడింగ్ చేద్దాం అనుకుంటే ఫస్ట్ కొన్ని రోజులు చాలా డమ్మీ ట్రేడింగ్ యాప్స్ ఉంటాయి. డమ్మీ ట్రేడింగ్ యాప్ అంటే నువ్వు డబ్బులు పెట్టవు అక్కడ, నీకు ఒక జస్ట్ డబ్బులు వర్చువల్ మనీ ఇస్తారు. వర్చువల్ మనీతో నీకు నచ్చిన స్టాక్స్ నువ్వు అదే సేమ్ నువ్వు నీ డబ్బులతో ఎలా చేద్దాం అనుకుంటున్నావు అలా చేసి చూడు, నీ యాక్చువల్ డబ్బులు పోవు అనమాట. సో కొన్ని రోజులు ఒక 1 or 2 months ఓపికతో నేర్చుకో. ప్లస్ సైమల్టేనియస్లీ లాట్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి, స్టాక్ మార్కెట్ కోర్సెస్, ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి. ఎవరితో పెద్ద డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. సో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా అవైలబుల్ ఉంటుంది. నిజంగానే డబ్బులు కట్టాలి ట్రైనింగ్ చేయాలంటే చాలామంది అడ్వైజర్స్ ఉన్నారు, ట్రైనర్స్ ఉన్నారు, కోర్సెస్ ఉన్నాయి. అవి నేర్చుకొని డమ్మీ ట్రేడింగ్ యాప్లో కొంచెం చేసుకున్నాక స్లోగా ఒక 3,000, 5,000, 10,000తో మెల్లిగా చిన్న క్యాపిటల్, ట్రేడింగ్ క్యాపిటల్తో మొదలుపెట్టి వాటితో మీ నష్టాలు, మీ ఓన్ ఎక్స్పెరిమెంట్స్ ఏవైతే చేద్దాం అనుకుంటున్నారో అవి చేసుకుంటూ స్లోగా మీరు ఒకసారి మార్కెట్ అండర్స్టాండింగ్ పోయాక క్యాపిటల్ని పెంచుకుంటూ మెల్లిమెల్లిగా పెంచుకోవడం ఇంపార్టెంట్ అనమాట. అంతేగాని జస్ట్ బికాజ్ ఎవరో చెప్పారని, ఎవరో సంపాదిస్తున్నారు, ఎవరో అనే దాన్ని బట్టి మీరు మాత్రం ఎంటర్ అవ్వద్దు. ఏమవుతుందంటే స్టాక్ మార్కెట్లో కొన్ని స్టాక్స్, ఏ స్టాక్ అయినా సరే అప్స్ అండ్ డౌన్స్, వొలటిలిటీ అనేది చాలా ఉంటుంది. చాలా ఫ్యాక్టర్స్ ప్లే అవుతాయి. ఒక కంపెనీ వండర్ఫుల్ ఉండొచ్చు, బట్ ఆ కంపెనీ పడిపోవడానికి, పెరగడానికి ఆ ఒక్క కంపెనీ యొక్క పర్ఫార్మెన్సే కాదు, యుద్ధ భయాలే ఉండొచ్చు, మార్కెట్ భయాలే ఉండొచ్చు, గవర్నమెంట్ బడ్జెట్ సపోర్టే కావచ్చు, జనరల్ సెంటిమెంటే కావచ్చు, ఒక టెర్రరిస్ట్ అటాకే కావచ్చు, ఎనీ రీజన్, వర్షాలు, వరదలు, దేనైనా మార్కెట్ని ఇంపాక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో అందుకోసమే ట్రేడింగ్ చేసేప్పుడు అలర్ట్నెస్ కావాలి, సైమల్టేనియస్లీ ప్రిపేర్డ్నెస్ కావాలి, ఈ రెండింటితో పాటు నాలెడ్జ్ కావాలి. ఈ 3 కావాలి అన్నప్పుడు ఒకేసారి పెద్ద క్యాపిటల్తో కాకుండా చిన్న క్యాపిటల్తో ఫస్ట్ డమ్మీ ట్రేడింగ్ నేర్చుకోండి. ఆ తర్వాత స్లోగా మీరు సొంతంగా కొంచెం క్యాపిటల్తో నేర్చుకోండి. వన్స్ యు ఆర్ ఎక్స్పీరియన్స్డ్, కొన్ని అప్స్ అండ్ డౌన్స్, కొన్ని నష్టాలు, కొన్ని లాభాలు చూస్తే అప్పుడు మెల్లిమెల్లిగా పెంచుకోవాలి తప్పించి ఇట్ ఈజ్ మల్టిపుల్ ఇయర్స్ టైం. అండ్ ట్రేడింగ్ అన్నిటికన్నా ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టైం ఉంటేనే దిగండి. టైం లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేయండి, తప్పేం లేదు. మీ ప్రొఫెషన్, మనకు డబ్బులు సంపాదించేది మన మెయిన్ ప్రొఫెషన్. స్టాక్, నువ్వు ట్రేడింగ్ అనేది మెయిన్ ప్రొఫెషన్ ఎప్పుడు తీసుకోవాలంటే నీకు చాలా టైం ఉన్నప్పుడు, నీకు సఫిషియంట్ టైం ఉంది మార్కెట్స్ ట్రాక్ చేయడానికి, అలాంటి టైంలోనే దిగండి. జస్ట్ బికాజ్ వేరే వాళ్ళు చేస్తున్నారంటే వాళ్ళు ఫిగర్డ్ అవుట్, వాళ్ళకి లైఫ్లో టైం ఉంది, అందుకోసమే చేస్తున్నారు. వాళ్ళు అది చేయడానికి, ఆ స్టేటస్కి రావడానికి చాలా కష్టపడి ఉంటారు, అనుభవం వచ్చి ఉంటుంది, నష్టపోయి ఉంటారు, లాభం చేసి ఉంటారు, టైం స్పెండ్ చేశారు ట్రేడింగ్ మీద, అప్పుడు కానీ రాదనమాట. సో అదే ఇన్వెస్ట్మెంట్కి అలాంటిది అవసరం లేదు. మీరు ఒక మంచి స్టాక్, మంచి అడ్వైస్ తీసుకొని ఒకసారి చేసేస్తే అది మర్చిపోవచ్చు. ఎవ్రీ ఒక 6 monthsకి ఒకసారి చూసుకొని రివ్యూ చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు ఏంటంటే మీ టైం అనేది మీ ప్రొఫెషన్, మీ కెరియర్ మీద గ్రో చేసుకొని, ఇప్పుడు మీరు ₹1,00,000 సంపాదిస్తున్నారు, నా శాలరీ 4 లక్షలు ఎట్లా కావాలి, 3 లక్షలు ఎలా కావాలి, అది మోర్ ఇంపార్టెంట్ దాన్ నేను ఇక్కడ ఒక 20,000 పెట్టాను, 20,000 40,000 కావాలి, 50,000 కావాలని వెనకాల ఉన్న టైం వేస్ట్ చేసుకొని మన లైఫ్. చాలామంది ఏంటంటే యంగ్ వాళ్ళు క్విక్ మనీ అనుకుంటారు. నో, ఇట్స్ నాట్ క్విక్ మనీ. నీ టైమ్ ఈజ్ మోర్ వాల్యుబుల్, నీ కోర్ ప్రొఫెషన్ ఈజ్ మోర్ వాల్యుబుల్. అక్కడ నీకు కొత్త నేర్చుకొని నీ జాబ్లో మంచిగా పర్ఫామ్ చేస్తే నీకు ప్రమోషన్స్ రావచ్చు, శాలరీ పెరగచ్చు, కొత్త నేర్చుకుంటే ఇంకో జాబ్ రావచ్చు, కావాలంటే కెరియర్ మారచ్చు. దాని మీద ఫోకస్ చేయాలి. కానీ దీని మీద ఎప్పుడు చేయాలంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. మొదట్లో డబ్బులు సంపాదించేప్పుడు ఇన్వెస్ట్ చేయండి, క్యాపిటల్ పెంచుకోండి. క్యాపిటల్ పెరిగాక, నేర్చుకున్నాక అప్పుడు ట్రేడింగ్లోకి వస్తే ఏంటంటే కొంచెం వీక్లో అవగాహన ఉంటుంది, నష్టం భయం తగ్గుతుంది. ఎందుకంటే నీకు మెయిన్ ప్రొఫెషన్ ఈజ్ కాపాడుతుంది. ఈ డబ్బులు కొంచెం పోయినా కానీ నువ్వు అంత ఎక్కువగా బాధపడవన్నమాట. సో ట్రేడింగ్కి ఇన్వెస్ట్మెంట్కి తేడా తెలియక చాలామంది నష్టపోతున్నారు. ఆశ ఒకసారి వచ్చిందని చెప్పేసి అందులో దిగిపోతారు, లక్షలు లేని డబ్బులు కూడా అప్పు తెస్తారు, నష్టపోతారు. ఆ తర్వాత ఇంట్లో చెప్పలేక చాలామంది రోజు చూస్తుంటాం ఆత్మహత్యలు. ఎందుకంటే ఆశ పొడగొట్టుకుని చోటే వెతకాలని. సో ట్రేడింగ్ ఈజ్ లైక్ అడిక్షన్. నీకు ఎనీ గ్యాంబ్లింగ్ ఎలాగో ట్రేడింగ్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు గ్యాంబ్లింగ్ వితౌట్ నాలెడ్జ్. నీకు అదే నీకు అన్ని అనుభవం ఉంటే మాత్రం నువ్వు గ్యాంబ్లింగ్ కాదు అది. అదర్వైజ్ చాలామంది పొడగొట్టుకుంటున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ.